కెమెరా సెట్ చేస్తున్నా మేడం. మా కృష్ణుడు తలకాయ రావట్లేదు, అందుకని మాట. వాళ్ళ గురువులైతే ఏం చేస్తారు, వేరే వాళ్ళ మీద దృష్టి పెడతారు. లేదు మనం ఆ దారిలో ఎలా వెళ్తున్నాము అనేది మనని పరిశీలిస్తూ ఉంటారు తప్ప, అంతే తప్ప చెయ్యి పుచ్చుకుని ప్రతి స్టేజ్లోనూ మనని నడిపించరు. వాళ్ళు ఒక దారి చెప్తారు, సాధనతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అందుకనే పైన చెప్పారు, ఏమని చెప్పారు, ఎవరికి వాళ్ళే వివేకంతో పైకి వెళ్ళాలి, దిగజార్చుకోకూడదు అని చెప్పారు. ఇలా ఎందుకు చెప్పారు పరమాత్మ అంటే, ఆత్మైవ హ్యాత్మనో బంధువు అంటే ఏంటి, పై మార్గంలోకి వెళ్ళాక మనకి ఈ మనకి మనమే బంధువులము, అలాగే ఆత్మైవ రిపురాత్మన, ఎవరికి వాళ్ళే శత్రువులు అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, ఇలా ఎందుకు అంటున్నారు పరమాత్మ అంటే, మనకి సాధనా మార్గం తెలిసాక తీవ్రమైన సాధన చేసుకుని దానిలో ఒక ఎండ్ వరకు వెళ్ళాల్సిన బాధ్యత మంది. అలా మనం సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక మనకి మనమే బంధువులము. అలా కాకుండా అలా కాకుండా అబ్బా ఇవాళ కాదులే రేపు చేద్దాం, ఈవేళ చలిగా ఉంది, రేపు పొద్దున ఎండగా ఉంది, ఇప్పుడు ఏదో అది వెళ్ళాలి ఇది వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే కనుక మనకి మనమే శత్రువులు అవుతాము అని చెప్తున్నారన్నమాట. ఇది పరమాత్మ ఇందులో చెప్పింది. అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి చెప్పారు, వివేకంతో ఆలోచించండి తప్పకుండా అని చెప్పారనమాట. అంటే మీరు సాధనా మార్గం తెలిసాక వివేక మార్గంతో ఆలోచించి ముందుకు వెళ్ళండి అని చెప్పారనమాట. అలా అయితేనే మీకు మీరు మిత్రులు అవుతారు, ముందుకు వెళ్తారు, లేకపోతే మీరు శత్రువులు అవుతారు అని చెప్తారు. అసలు ఇలా ఎందుకు చెప్పారు అంటే, దీనికి ఉదాహరణగా మనం మహాకవి భారవి కథ చెప్పుకోవచ్చు అన్నమాట. ఆయన ఏంటి, మహాకవి భారవి పేరు వినే ఉంటారు. ఆయన మహాకవి పండితుడు అన్నమాట. అసలు ఆయనకు ఉన్న కీర్తి ఎలాంటిది అంటే, భారవే అర్ధగౌరవం అంటారు. అంటే ఆయన ఒక శ్లోకం కనుక రాస్తే ఎంత బరువు ఉండాలి, ఎంత అర్థం ఉండాలి అన్నది దానికి ఉదాహరణ భారవం అన్నమాట. ఆయన నీతి శాస్త్రం గురించి రాశారు, అర్థశాస్త్రం గురించి రాశారు, అలాగే కిరాతార్జునీయం అనే ఒక కావ్యాన్ని కూడా రాశారనమాట. అంటే దాని గురించిన వర్ణన కానీ కల్పన కానీ అవన్నీ కూడా ఆయన తర్వాతే అన్నమాట, భారవి తర్వాతే. అయితే ఏంటి, ఆయనకి చిన్నతనంలోనే చాలా పేరు వచ్చింది. అంటే ఈయన చాలా బాగా రాస్తారు, ఈయన మహాకవి పండితుడు అన్న పేరు వచ్చింది. సరే పేరు వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అందరూ కూడా సన్మానాలు చేద్దాం అనుకుంటారు, మీరు మా ఇంటికి రండి అంటారు, అలా అంటూ ఉంటారు, ఇలా అంటూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగేటప్పటికి ఏమవుతుంది, మనకి తెలియకుండా మనలో ఒక రకమైన అహంకారం మొదలవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈయనకు కూడా అయింది, అందరూ పొగుడుతూ ఉన్నారు. అయితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ పొగుడుతున్నారు, కానీ ఒక్కరు మటుకు పొగడట్లేదు. అది ఎవరు అంటే వాళ్ళ నాన్నగారు. ఆయన ఏం చేస్తారు, ఎవరైనా వచ్చి మీ అబ్బాయి అండి ఎంత మహాకవి అండి, ఎంత గొప్పవాడండి అంటే ఆయన ఓ నవ్వునవి, చిన్నపిల్లడు వాడికి ఏం తెలుసు, ఏదో అలా రాశాడు అంతేగాని అంతగానో వాడికి ఏం తెలియదు అని విమర్శిస్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఇది ఏమవుతుంది, ఈ విమర్శ అనేది ఆ నోట భారవి దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. భారవి దాకా వెళ్ళిపోయి ఆయనకి ఒక భావన ఏమొస్తుందంటే, నిజంగా నాన్నకి నన్ను చూస్తే అసూయ ఏమైనా ఉందేమో, నాకు వచ్చే పేరుని తట్టుకోలేక ఇలా ఏమైనా నాన్న అంటున్నారేమో అన్న ఒక అనుమానం వస్తుంది. ఇక్కడే మనం వివేకాన్ని వాడాలి. నిజంగా తండ్రికి గురువుకి కొడుకు కనుక ఉన్నత స్థితిలోకి వస్తే వాళ్ళకి అసూయ కానీ ఈర్ష్య కానీ వస్తాయా, రావు కదా. అయితే భారవికి ఆ విషయం గుర్తు రాలేదు. అంతటి మహాపండితుడైనా ఏమైనా కానీ ఆయన ఏం చేశారు, వస్తోందేమో అని అనుమానం చేసి ఇంకా ఆ కోపం కానీ క్రోధం కానీ ఎంతవరకు వెళ్ళిందంటే, ఈవేళ రాత్రి నాన్నని ఏదో ఒకటి చేసేయాలి, ఆయన్ని మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతో ఏం చేస్తారు, ఒంటింట్లో అటకెక్కి కూర్చుంటారు, పక్కనే ఒక రాయి కూడా పెట్టుకుంటారు. అంటే నాన్న వచ్చి భోజనానికి కూర్చోమని ఈ రాయి ఆయన మీద తోసేయాలి, ఆయన చేస్తున్న తప్పేంటో ఆయనకు అర్థం కావాలి అన్న భావంతో కూర్చుంటారు అన్నమాట. సరే ఆయన భోజనానికి వస్తారు, అన్నం పెడుతుంది వాళ్ళ అమ్మ, వడ్డిస్తూ వాళ్ళ అమ్మ అంటుంది, ఏమండి నాకు ఒక విషయం అర్థం కాదు, మీరు అందరూ కూడా మన అబ్బాయిని పొగుడుతున్నారు కదా, కానీ మీరెందుకు పొగడరు, వాడిని ఎప్పుడు వాడికి ఏమొచ్చు, వాడేం కవి, అలా ఇలా ఎందుకు అంటున్నారు అని ఆవిడ అడుగుతుందన్నమాట. దానికి వాళ్ళ నాన్నగారు సమాధానం చెప్తారు,
ఏంటంటే శాస్త్రంలో ఒకటి ఉంది, ఏంటంటే ప్రత్యక్షే గురువస్తుత్యా, అంటే గురువుల్ని కానీ గొప్పవాళ్ళని కానీ ముఖం మీదే స్థుతి చేయాలి. పరోక్షే మిత్ర బాంధవాహ, అంటే మిత్రుల గురించి కానీ వాళ్ళ బంధువుల గురించి కానీ వాళ్ళ గురించి మనం పరోక్షంగా వాళ్ళని స్థుతిని చేయాలి. అలా తర్వాత నా కదాచిన పుత్రకాహ, అయితే పుత్రుల్ని మటుకు తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి ఎప్పుడు కూడా స్థుతి చేయకూడదు. అలా చేస్తే కనుక వాళ్ళకి ఆయుక్షీణం. అందుకని నేను చెయ్యను. ఇంకోటి ఏంటి, నేను చిచి అని ఎందుకంటాను అంటే, నేను అలా అనగానే వాళ్ళు ఏం చేస్తారు, రియాక్ట్, అదేంటండి మీ అబ్బాయి గురించి అలా అంటున్నాడు, ఈ అబ్బాయి ఈ కావ్యం అంత బాగా రాశాడు, ఆ కావ్యం అంత బాగా రాశాడు అంటే నాకు ఇంకా లోపల చాలా ఆనందంగా ఉంటుంది. నేను వాళ్ళు ఇంకా బాగా పొగడాలి అని చెప్పి అలా అంటాను, కానీ నాకు అతని మీద ఎటువంటి తక్కువ భావన లేదు, అతను తక్కువ కవి అన్న భావం నాకు అసలే లేదు అని చెప్తాను. ఈ విషయాన్ని పైనుంచి భారవి వింటారు, ఆయనకి చాలా బాధ వస్తుంది. నిజంగా ఆలోచించండి, అసలు ఈ కన్వర్జేషన్ రాకపోయి ఉంటే కనుక, లేదు ఒక 5 నిమిషాల ముందే వాళ్ళ నాన్నగారిని మీద కనుక అతను రాయ వేసేసి ఉంటే అతని జీవితం ఎలా ఉండేది? జీవితాంతం బాధపడుతూ ఉండేవాడు. ఇంకోటి, తండ్రి ఇలా ఎందుకంటున్నాడు అన్న విషయం అతనికి తెలిసేదే కాదు. సరే అని అతను గబగబా కిందకి వస్తాడనమాట. వచ్చి కాళ్ళ మీద పడతాడు, కళ్ళ నీళ్ళ పెట్టుకుంటాడు. యాక్చువల్లీ భారవి మహాకవి, భారవి తండ్రి అంటే ఆయనకి ఇంకా చాలా శాస్త్రజ్ఞానం ఉంటుంది కదా, ఈయన మనసులో ఏముంది, ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు అనేది ఆయనకి అర్థమైపోతుంది అనమాట. సరే, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది, అంటే ఇక్కడ ఆత్మకి ఆత్మే శత్రువు అంటే ఏంటంటే, మనం చేసుకునే పనుల్ని ఎప్పుడూ కూడా మనం పరిశీలించుకుంటూ ఉండాలి. నిజంగా మనం దీన్ని ఏమైనా ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి తీసుకెళ్ళిపోతున్నామా, ఒకళ్ళ మీద ద్వేషం కానీ, ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ప్రేమ కానీ, ఏదైనా కానీ మనం ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి తీసుకెళ్ళిపోతున్నామా, ఇది మనకి అవసరమా అనేది ఆత్మ పరిశీలన అందరికీ తప్పకుండా కావాలి. ఆ విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. అందుకనే నేను ఈ శ్లోకాన్ని ఫిజికల్ వరల్డ్ లోను చాలా ఉపయోగపడుతుంది, అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నతికి కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అనమాట. సరే, తర్వాత ఏమైంది, సరేనండి, మీరు ఇప్పటి వరకు మనం ఎలా శత్రువు అవుతాడో మనం తెలుసుకున్నాం. సరే, తనకి తను ఎప్పుడు బంధువు అవుతాడు అనే దానికి 6వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అంటే ఇక్కడ మనం బంధువుగా మారాలంటే ఏం చేయాలి, శత్రువుగా మారాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఏం జరుగుతుంది అని. ఇక్కడ ఏంటి, బంధురాత్మాత్మనస్తస్య అంటే తననికి తాను బంధువుగా మారాలి అంటే ఏనాత్మై వాత్మనాజితః అంటే ఏంటి, తన వివేకంతో ఇంద్రియాల్ని, మనస్సుని, బుద్ధిని గెలుచుకుని ఉండాలి. అటువంటి వాడికి ఆత్మ బంధువు. అనాత్మనస్తు శత్రుత్వే, అలా గెలవలేకపోతే కనుక ఆత్మస్వరూపమే శత్రువుగా ఉంటుంది. వర్తేతాత్మైవ శత్రువత్, తనకి తానే శత్రువుగా మారతాడు అని చెప్తున్నాడు. అందుకనే మనం ఇంద్రియాల్ని, మనస్సుని, బుద్ధిని కూడా ఎప్పుడూ గెలుచుకుని ఉండాలి, వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏదైనా ఒక పని చేసేయాలి అని మనసు చెప్పింది అనుకోండి, ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి, ఈ పని మనం చెయ్యాలా, ఇది మనకి అవసరమా అనేది మన వివేకంతో ఆలోచించుకోవాలి. ఇది పరమాత్మ చెప్తున్నారు. సరే, ఇందాక భారవి కథలో ఏమైంది, ఆయన కిందకు వచ్చాడు, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. సరే, తండ్రికి ఈ విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన కాళ్ళ మీద పడి, నాన్న నేను ఇప్పుడు ఇంత దురాలోచన చేశాను, నాకు ప్రాయశ్చిత్తం చెప్పు అన్నాడు. సరే, ఆయన అన్నాడు, పోన్లేదు నాన్న, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏం లేదు, నువ్వు పశ్చాత్తాపడ్డావుగా చాలే అంటారు. కానీ భార్య ఒప్పుకోరు. అలా కుదరదు నాన్న, నువ్వు నాకు ఇప్పుడు పశ్చాత్తాపం చెప్పాల్సిందే, నేను అది చెయ్యాల్సిందే, లేకపోతే నా వల్ల కాదు అంటారు. అంటే ఆయన అంటారు, సరే ఒక పని చేయి, నువ్వు మీ అత్తగారి ఇంటికి వెళ్ళి ఒక 6 నెలలు నీ భార్యతో సహా వెళ్ళి ఉండు, అదే నీకు ప్రాయశ్చిత్తం అంటారు. భార్యకు అర్థం కాదు. ఎవరికైనా కానీ అల్లుళ్ళకి ముఖ్యంగా అత్తగారి ఇంటికి వెళ్ళడం అనేది ఒక చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే అందరూ చాలా గౌరవిస్తారు, అందరూ చాలా మర్యాదలు చేస్తారు, చాలా బాగా చేస్తారు. నాన్న ఏంటి ఎందుకు ఇలా పనిష్మెంట్ ఇచ్చారో అని ఆలోచిస్తారు. సరే, ఎనీవే స్వీట్ పనిష్మెంటే ఇచ్చారు కదా, మనం వెళ్ళిపోదాం అని చెప్పి మన్నాడే భార్యను తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా ఏంటి, ఇంతటి మహాకవి, మహాపండితులు, వాళ్ళ అల్లుడు వాళ్ళ ఊరు వచ్చారని ఏం చేస్తారు, ఒక 3 రోజులు సంబరాలు చేస్తారు, పిండి వంటలు
చేస్తారు, పందిళ్ళు చేస్తారు, చుట్టాలు పిలుస్తారు, చర్చాగోష్ఠులన్నీ అవుతాయి, అన్నీ చాలా బాగా అవుతుంది. ఒక 3 రోజులకి అందరూ చల్లబడతారనమాట. సరే, ఒక వారం రోజులు అవుతుంది. వారం రోజులు అయ్యేటప్పటికి ఏమవుతుంది, మావగారికి మెల్లగా అనుమానం మొదలవుతుంది. అల్లుడు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు, వచ్చి వారం అవుతుంది, అప్పుడే వెళ్తాను అన్న మాట కూడా అనట్లేదు కదా. సో అందుకని కూతుర్ని పిలిచి అడుగుతాడు, అమ్మ మీరు ఎన్నాళ్ళు ఉందాం అనుకుంటారంటే, ఏమోనన్నా నాకు తెలియదు, ఆయన రమ్మన్నారు వచ్చాము అంటుంది. సరే, 15 రోజులు అవుతుంది. 15 రోజులైతే ఏం మార్పు వస్తుంది, పిండి వంటల ప్లేస్లోనేమో పప్పు కూర పచ్చడి వస్తాయి, పెరుగు ప్లేస్లోనేమో మెల్లగా మజ్జిగ వస్తుంది అనమాట. ఇలా జరుగుతుంది. సరే, ఒక నెల్లాళ్ళు అవుతుంది. ఇంకా నెల్లాళ్ళు అయ్యేటప్పటికి ఇంకా మావగారికి ఏమనిపిస్తుంది అంటే, ఈయన ఊరికే ఖాళీగా కూర్చున్నాడు, ఏదో పద్యాలు కవితలు అని రాసుకుంటూ ఉంటాడు కానీ పెద్దగా ఏ పని చేయట్లేదు అని ఓ రోజు ఏం చెప్తారంటే, మావగారు పిలిచి, నాయన ఈవేళ పాలేరు రాలేదు, ఆవుల్ని మేపే పాలేరు, ఒకసారి అడవికి తీసుకెళ్ళి ఈ ఆవుల్ని మేపుకురా అని చెప్తారు. సరే, భారతికి మెల్లగా అర్థమవుతుంది, నాన్న ఇచ్చే పనిష్మెంట్ లో ఇదన్నమాట. ఇది ఇప్పుడు నెల్లాళ్ళకే ఇలా ఉంటే 6 నెలలకి ఆయన పరిస్థితి ఏంటి. సరే, ఎనీవే ప్రాయశ్చిత్తం అయితే చేసుకోవాలి, తప్పదు అని చెప్పి ఏం చేస్తారు, ఆవుల్ని తీసుకుని అడవికి వెళ్తారనమాట. అడవికి వెళ్ళి ఏం చేస్తారు, ఒక తాటి చెట్టు కింద కూర్చుంటారు. ఆయన మామూలుగానే సహజంగానే ఆయన కవి కదా, ఆయన లక్షణం ఏంటి, రాసుకోవడం పద్యాలు. అందుకని ఒక చెట్టు కింద కూర్చుని ఆయన సొంతంగా కలిగిన ఆయన అనుభవాన్ని ఒక పద్యంలా రాస్తారు. ఏమని రాస్తారంటే, సహసా విదధీత నక్రియ అవివేక పరమా పదాం పదం వృణుతే విమృశ్యకారిణం గుణలబ్ధ స్వయమేవ సంపద వృణుతే అని రాస్తారు. అంటే ఇక్కడ సహసా విదధీత నక్రియ అంటే ఏంటంటే, మీరు ఏం రాశారంటే, ఏ పని కూడా తొందరపడి చేయకూడదు అని రాశారు. తర్వాత ఏం చేశారు, అవివేక పరమాం పదం అంటే అవివేకంతో చేసే చాలా పని ఆపదల్ని తీసుకొస్తుంది అని రాశారు. తర్వాత ఏం చేశారు, వృణుతేహి విమృశ్యకారిణం అంటే ఏంటి, ఆలోచించి పనులు చేసేవాడిని ఏమవుతుంది, గుణలబ్ధ స్వయమేవ సంపద వృణుతే అంటే ఏంటి, వాళ్ళని సంపదలు వెతుక్కుంటూ వస్తాయి అనేది ఆయన స్వానుభవాన్ని ఆయన రాశారు. అంటే అంతే కదా, ఆయన అవివేకంతో ఒక్క నిమిషంలో నాన్న మీద కోపం వచ్చేసింది, దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. సరే, అదో తాటాకు మీద రాశారు, ఆవుల్ని కాచుకుని వెనక్కి వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. వెనక్కి వచ్చేస్తూ ఉంటే ఏమవుతుంది, మధ్యలో ఆ ఊళ్ళో ఒక పెద్ద శ్రేష్ఠి గారు కనబడతారు. కనిపించి, ఏం నాయన ఏం రాసుకున్నావు అంటే ఆయన చెప్తారు, ఇలాగా నేను ఈ పద్యాన్ని రాసుకున్నాను అని చెప్పి పద్యం వినిపిస్తారు. దాని భావన కూడా చెప్తారు. ఆయనకి ఆ శ్రేష్ఠికి ఆ పద్యం చాలా నచ్చుతుంది. ఆయన ఏమంటారంటే, నేను రూపాయి ఇస్తాను, నాకు ఇచ్చేస్తావా అంటే, దాని దేవుణ్ణి తీసుకెళ్ళిపోవడం, తాటాకి ఇచ్చేస్తాడు, రూపాయి తీసుకుంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. సరే, ఆ శ్రేష్ఠి ఏం చేస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి హాల్లో తగిలిస్తాడు అన్నమాట. దాన్ని ఆ తాటాకని హాల్లో తగిలిస్తాడు. ఈ లైన్స్ చాలా బాగున్నాయి, మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి అని తగిలిస్తాడు. తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళకి ఆయన వ్యాపార నిమిత్తం వేరే దేశాలకు వెళ్ళిపోతాడు. ఇదివరకు ఎలా ఉండేది వ్యాపారం, సముద్రం మీద ఉండేది. ఒకసారి వెళ్ళిన వాళ్ళు కొన్ని ఏళ్లకు కానీ వెనక్కి తిరిగి రాలేరు. అయితే అప్పట్లో ఒక రూల్ ఏంటంటే, ఒకసారి వెళ్ళిన వాళ్ళు 12 ఏళ్లలోపు వాళ్ళ ఊరు తిరిగి వచ్చేయాలి, అది కండిషన్. అలాగా ఈయన వేరే దేశాలకు వెళ్ళాడు, ఒక 12 ఏళ్ళు మొత్తం అంతా తిరిగాడు. 12 ఏళ్ళు అవుతూ ఉండగా ఇంటికి వచ్చాడు. అయితే ఆమెకి సమాచారం ఇచ్చేంత టైం ఉండదు. ఆయన వచ్చేసాడు, ఆయన వచ్చేటప్పటికి రాత్రి అవుతుంది. రాత్రి అయితే ఏమవుతుంది, భార్య పక్కలో ఒక పరపురుషుడు పడుకుని ఉండడాన్ని చూస్తాడు. చూసేటప్పటికి ఈయనకి ఇంకా కోపం విపరీతంగా వచ్చేస్తుంది. నేను ఊళ్ళో లేనప్పుడు మా ఆవిడ చేసే పని ఇదా అని చెప్పి ఇంక ఎంత కోపం వస్తుందంటే చంపేయాలన్నంత కసి వచ్చేస్తుంది అనమాట. అని ఏం చేస్తాడు, అక్కడ మేకుకి ఒక కత్తి ఉంటే దాన్ని తీసుకుంటాడు అనమాట. యాక్చువల్లీ ఆ కత్తి తగిలించిన వెనకాలే ఈ భారవి గారు రాసిచ్చిన పద్యం ఉంటుంది. అది కింద పడుతుంది, ఆ తాట కింద పడితే దాన్ని ఒకసారి చదువుకుంటాడు. చదువుకుని అంతే అవివేకంతో మనం ఏ పని చేయకూడదు, ఏ పనైనా ఆలోచించి చెయ్యాలి అని ఉంది కదా. సరే, ఆయన అప్పుడు ఎందుకు ఈ పద్యం ఇచ్చాడు, ఇప్పుడు ఈ నిమిషంలో నాకు ఎందుకు కనిపించిందో, ముందర నేను నా భార్యని లేపు అడుగుతా, అడిగి ఒకవేళ ఆమె కనుక తప్పు చేస్తే నెక్స్ట్ ఏం చేయాలో చేస్తా అని చెప్పి
నిద్రలోనే చంపేయాలి అనుకున్నవాడు వెళ్ళి వాళ్ళ ఆవిడని లేపుతాడు. లేపేటప్పటికి ఆవిడ చాలా ఆనందిస్తుంది. ఆహా, మీరు వచ్చారా, ముందే కాస్త సమాచారం ఇచ్చుంటే ఇల్లంతా కూడా బాగు చేసేదాన్ని, అది ఇది అని. కాసేపు అయ్యాకంటుంది వాళ్ళ అబ్బాయిని లేపి, ఎరా నాన్న చూడరా నాన్న వచ్చారు అంటాడు. అనేటప్పటికి ఆ అబ్బాయి దిగ్గున లేచి కూర్చుంటాడు. ఇంతకీ ఈ విషయం ఏం జరిగింది అంటే, అతను వెళ్ళేటప్పటికి ఆమె గర్భవతి. మేబీ ఆమె చెప్పే టైం అతనికి లేదు. అప్పట్లో ఇంత సమాచారం లేదు కనుక ఆమె పాపం ఇక్కడే డెలివరీ అయింది, పిల్లాడిని పెంచుకుంది, ఇంత చేసి వాళ్ళ పిల్లాడు. సో అప్పుడు అతను ఆలోచిస్తాడు, అరే అసలు ఒకవేళ ఈ పద్యం కనుక నాకు కంట పడకపోయి ఉంటే ఏం జరుగుండేది నా జీవితంలో, నాకు నేనే శత్రువుని అయ్యుండేవాడిని కదా. అది వివేకంతో ఆలోచించాను కనుక నేను ఇప్పుడు నిజాన్ని తెలుసుకోగలిగాను అనేది అతను అర్థం చేసుకుంటాడు. అలాగే ఇక్కడ భారవి చెప్పిన పద్యం సారాంశం గాని, ఇక్కడ పరమాత్మ చెప్పిన ఈ 6వ శ్లోకం బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్, ఈ రెండింటికి కూడా ఒకటే అర్థం. ఏంటంటే జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఇంద్రియాలని నిగ్రహంలో కలిగి ఉండాలి. ఏదైనా ఒక పని గబుక్కుని చేసేయాలి అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. సో ఈ ఆత్మ ఇదే మనకి మిత్రుడు అవుతుంది ఆలోచించుకుంటే, అలాగే శత్రువు అయ్యి తొందరపడి మన చేత తొందర పనులు చేసే పని కూడా ఇది చేస్తుంది. అందుకని పరమాత్మ ఈ శ్లోకంలో ఇలా చెప్తున్నారనమాట, మీరు జీవితంలో ఇలా నడుచుకోండి, తత్వజ్ఞాన మార్గంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించండి అని చెప్తున్నారు పరమాత్మ. సరే, తర్వాత ఏమవుతుంది, సరేనండి బాగుంది, ఈ లోపల ఉన్న పరమాత్మని చూడాలంటే ఎవరికి సాధ్యం?